హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ అండ్ లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ వచ్చి ఇంకా గ్రాండ్ ఫినాలే వస్తుంది. ఈ వీక్లో జరిగినన్ని సస్పెన్స్, ఈ వీక్లో జరిగినన్ని అదేంటి ఇది ఫెయిట్ కాదు అనేటట్టుగా ఉండే అన్ని చాలా కార్యక్రమాలు, చాలా విశేషాలు ఈ వీక్లో జరిగాయి. ఈ సీజన్లోనే ఈ వీక్లోనే జరిగాయి. ఇక అలాంటి ఏం జరిగాయి, అసలు ఎవరు స్ట్రాటజీస్ వేస్తున్నారు, ఎవరు ఎంత తెలివిగా చేస్తున్నారు, నిన్న లైవ్లో జరిగినాయి అని చెప్తాను. నైట్ అనేది నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి సంబంధించి కామెంట్స్ ఏమొచ్చాయంటే, మీరు కళ్యాణ్ని నిజాయితీ పరుడు కాదు అన్నట్టుగా చెప్పారు. నేను ఎప్పుడు కళ్యాణ్ని నిజాయితీ పరుడు కాదు అని చెప్పలేదు. నిజాయితీ పరుడు అయితేనే కదా తన మీద వీడియోస్ చేసి పాజిటివ్ గా చేసుకుంటున్నాను. అది నాకెవరు ఒకటి చెప్పలేదు. నాకు కళ్యాణ్ మీద నాకు ఇష్టం ఉండి, అతను నచ్చి, అతని నిజాయితీ, అతని ఫ్యామిలీ గురించి కూడా, అంటే ఒక్క వీడియోలో తనూజ కన్నా ఎక్కువ స్ట్రాటజీగా తెలివిగా ఆడాడు అని, అంటే తనూజ అలాంటి తెలివిగా ఆడలేదు అని చెప్పిన దానికి కూడా నన్ను తప్పు పట్టారంటే మీరు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారంటే, మీరు ఇద్దరి మీద వీడియోస్ చేయకండి, మీరు ఎవరికి కావాలో వాళ్ళ వీడియోస్ చేసుకోండి, మీరు అలా వీడియోస్ చేసి పెట్టకండి అంటారు. ఇష్టం, అది నాకు ఇద్దరు ఇష్టం కాబట్టి ఇద్దరి మీద వీడియోస్ పెట్టుకుంటాను. ఇద్దరి మీద వీడియోస్ పెడితే ఏంటి తప్పు? అంటే ఒక మనిషికి ఒక్కరే నచ్చాలా, ఇద్దరు నచ్చకూడదా? నచ్చితే పెడితే ఏంటి తప్పు? నాకు అర్థం కాదు. తప్పేంటి? ఓకే, వీడియోస్ డిలీట్ చేయండి అని మెసేజెస్ పెడతారు, కామెంట్ పెడతారు, ఒకళ్ళు వచ్చి చండాలంగా తిడతారు. నేను అసలు ఎవరి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడానా, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడానా? నాకు నచ్చిన ఇద్దరి గురించి, వాళ్ళ గురించి నాకు లైవ్ లో ఏం అనిపిస్తుందో అది చెప్తున్నాను అంతే, తప్పించి నేను ఒకటి ఎక్కించి కానీ ఒకటి తగ్గించి కానీ చెప్పలేదు. నిన్న లైవ్ లో తనూజాకి 2 సారి ఓటీపీలు వచ్చింది, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వీడియో పెట్టాను, మీరే వినండి. దాంట్లో నేను కళ్యాణ్ని ఏమన్నానంటే, ఏది ఏమైనా చెప్పండి, తనూజ నిజాయితీ పరురాలు అని చెప్పాను. అంటే కళ్యాణ్ ఒక్కోసారి గేమ్ వచ్చేటప్పటికి తనూజ కంటే ఎక్కువ స్ట్రాటజీస్ వేస్తాడు. తనూజకి అంత తెలియలేదు. ఇప్పుడు గుడ్డిగా ఆ నిజాయితీ అనే దాంట్లో తన గేమ్ అనేది మర్చిపోయి అదే నిజాయితీ లెక్కన పోద్ది. కానీ కళ్యాణ్ అట్లా కాదు. తను ఒక స్ట్రాటజీగా గేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది గేమ్గా ఆడాలి అని అంటాడని చెప్పానే కానీ ఇంట్లో ఇంకా వాళ్ళిద్దరికి మించి ఎవరు అక్కడ అంత నిజాయితీగా లేరు. నేను కళ్యాణ్ని కూడా ఆ పాయింట్ లో అలా చెప్పాను, అంతేకాని తను నిజాయితీ పరుడు కాదు, తను ఇది కాదు అది కాదు అని చెప్పలేదు. అలా చెప్తే నేను అసలు వీడియోస్ చేయను కదా. కళ్యాణ్ గెలవాలని, తనూజ కంటే కళ్యాణ్ గెలవాలని ఎక్కువ కోరుకునేది నేనే. ఎందుకంటే కొన్ని వీడియోలో చెప్పింది కూడా నేనే. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు ఇష్టం, కళ్యాణ్ ఇంకొంచెం ఇష్టం, ఎందుకంటే తను డౌన్ టు ఎర్త్ కాబట్టి. కూడా డౌన్ టు ఎర్తే, కానీ కళ్యాణ్తో పోల్చుకుంటే కొంచెం బెటర్, తను మంచి పొజిషన్ లో ఉంది. అది ఆ విధంగా కళ్యాణ్ ఇంకొంచెం ఇష్టం. అంతేకాని మీరు ఏదేదో వీడియోస్ వినేసి ఏదేదో ఊహించేసుకొని మీకు మీరే చేసుకొని కామెంట్స్ పెట్టేయకండి. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్కళ్ళు పెట్టారు ఏమి వీడియో, అది మీరు పెయిడ్ ఆర్టిస్ట్, పెయిడ్ మీరు కూడా మారిపోయారు. మొన్నటిదాకా కళ్యాణ్ అన్నారు, నేను ఎప్పుడండి కళ్యాణ్ తనూజ అన్నారు, ఇప్పుడు కళ్యాణ్ అంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చి పెడతారు. నేను ఎప్పుడండి తనూజ అన్నాను, కళ్యాణ్ అన్నాను. వాళ్ళిద్దరు ఇష్టమని వాళ్ళిద్దరు కలిసి వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్ అన్ని చూడండి, వాళ్ళిద్దరు వీడియోస్ తప్పించి వేరే వాళ్ళ వీడియోస్ ఉండవు. వాళ్ళిద్దరిని ఎవరన్నా ఏమన్నా అంటే, లేకపోతే లైవ్ లో వాళ్ళిద్దరు జరిగే లవ్ సీన్స్ కానీ, లేకపోతే కామెడీ సీన్స్ కానీ ఇవే పెడతాను తప్పించి నేను వేరే పెట్టను. దానికి ఎందుకని ఇలాంటి కామెంట్స్ పెట్టడం? అంటే మీకు తమ్నీళ్ళు వేరేగా పెట్టి లోపల తిట్టే వాళ్ళైతే మీరు బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే మీరు తప్పుగా నిజాయితీ లేకుండా మాట్లాడే వాళ్ళు, అర్థాలన్నీ కల్పించి చెప్పే వాళ్ళని అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు. నిజాలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి మళ్ళీ వెనకాల ఇలా ఏమంటారు, మంట పెట్టినట్టు, ఏంటి నేను ఇంత నిజాయితీగా చెప్తున్నా కూడా ఇంత కామెంట్స్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అనిపించేటట్టు చేస్తున్నారు. నేను అక్కడ ఏం జరిగిందో అదే చెప్పాను. తనూజ నిన్న అందరు హైయెస్ట్ అనుకుంటుంది, కానీ హైయెస్ట్ లో తీసింది, కానీ తను ముందుకు పోవడానికి తను ఒకే ఒక మాట మీద ఉంది. కళ్యాణ్ ఏం మాట్లాడాడు, నువ్వు నీ గేమ్ గురించి ఆలోచించు, ఇక్కడ గేమ్ దగ్గర నిజాయితీ అవసరం ఉండదు అని చెప్పాడు కదా. ఆ ఒక్క విషయం చెప్పాను, తను చెప్పింది కదా నేను చెప్పింది. దాంట్లో కళ్యాణ్ నిజాయితీ లేదని నేను ఎక్కడ చెప్పాను? గేమ్ విషయంలోకి వచ్చేటప్పటికి తనూజ కంటే కళ్యాణ్ 1000 రెట్లు స్ట్రాటజీగా ఆలోచిస్తాడు. అంత తెలివి, అంత మెచ్యూర్డ్ పర్సన్ కళ్యాణ్. తనూజకి అంత మెచ్యూర్ లేదు, అంత తెలివితేటలు లేదు. అది కళ్యాణ్ తనూజని ఒప్పుకుంది. నేను వయసులో పెద్దదాన్నేరా, నువ్వు నాకన్నా 100 రెట్లు స్ట్రాటజీగా కానీ తెలివిగా కానీ ఆలోచిస్తావరా, యువర్ జీనియస్ అని తనూజని ఒప్పుకుంది. అలాంటప్పుడు నేనేం చేశానండి? అక్కడ జరిగిందే కదా నేను చెప్తున్నాను. అండి, అసలు నీతిగా నిజాయితీగా వీడియో చేసే వాళ్ళకి ఎవరికి నచ్చరు. ఏదో ఒక కామెంట్ పెట్టేసి మనం పెట్టేసాము వెళ్ళిపోతామంటే నేను తీసుకోలేనండి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు తీసుకోవాలి, ఎవరు ఏం కామెంట్ పెట్టినా తీసుకోవాలి అంటారు. కానీ కొంచెం మనసు బాధపడుతుంది, ఏంటి ఇంత నిజాయితీగా అక్కడ జరిగేవి చెప్తున్నా కూడా వీళ్ళు ఇలా కామెంట్స్ పెడతారు. మీరు చూడరు, లైవ్ చూడరు,
నేను చూసి 24 అవర్స్ చూసి మీకు పెడుతున్నా దాంట్లో తప్పులు వెతుకుతారు. అలానే కళ్యాణ్ గురించి, తనుజ గురించి ఏదైనా లవ్ విషయం నేను చూసిన కేరింగ్ విషయాలు అవి చూసి చెప్పినా కూడా ఇదెక్కడ జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, కాకపోతే నేను ఎందుకు చెప్తానండి, అక్కడ జరిగే కదా నేను చెప్తాను. ఏంటో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు. నా బాధను అర్థం చేసుకొని ముందు పూర్తిగా వీడియోని విని దాన్ని అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టండి ప్లీజ్, ఇస్ మై రిక్వెస్ట్. అది కాక నేను అందరికీ చెప్తున్నది ఒకటే, నేను కళ్యాణ్ తనుజ మీదే వీడియోస్ పెడతాను. ఒకవేళ బిగ్ బాస్ అయిపోయినా కూడా నేను వాళ్ళనే ఫాలో అవుతూ వాళ్ళ మీద వీడియోస్ పెడతాను. ఇది మాత్రం పక్క. ఏమన్నా అనుకోండి, ఎవరు ఏమని చెప్పినా కూడా నేను వాళ్ళ మీదే వీడియోస్ పెడతాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. కొన్ని ప్రశ్నలు అడుగు. ఇప్పుడు సీనియర్ జూనియర్ జట్లని వేరు చేసేసారు. ఓకే, సంజన అండ్ భరణి అండ్ సుమన్ గారు ఒక జట్టు, మిగతా జట్టు ఒకళ్ళు అయ్యారని చూపిస్తున్నారు. అయినట్టుగా ఎవరు సంజన పోర్ట్రే చేస్తుంది. ఎంతసేపటికి తనూజ మీద సంజన ఎందుకు అంత పగ పెంచుకుందో, అసలు సంజనకి ఓట్లు ఎలా అలా అంటే, మనం ఇప్పుడు ఒకరు కన్నీరు కాచేసి తను పెట్టాల్సిందంతా పెట్టేసినాక పక్కకు వెళ్ళి ఏడ్చేసి తన తెలివితేటలతో అసలుకి ఇంతవరకు సంజన లాంటి గేమ్ చేంజర్ని, అంటే ఇప్పుడు ఇందాక అన్నావు కదా తను కళ్యాణ్కి 1000 రెట్లు గేమ్ స్ట్రాటజీ ఉందంటే అది మంచిగా గేమ్ స్ట్రాటజీ వేస్తాడు. తనుజ ఇది సంజన అలా కాదండి, అసలు పక్క వాళ్ళని ఇరికిచ్చే స్ట్రాటజీస్ వేస్తుంది. అలాంటి స్ట్రాటజీస్ వేస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది, కెమెరాతో మాట్లాడుతుంది, పోర్ట్రేట్ చేస్తుంది. తనేదో తెలివి, తనొక్కటే బయట నుంచి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక భరణి గారు తీయాలి. మొన్నటి దాకా ఏం చెప్పారు, ఫైనలిస్ట్ ఎవరు హైలో ఉంటారో వాళ్ళని తీయాలి అన్నారు. అప్పుడు డిమాండ్ పవన్ హైలో ఉన్నప్పుడు డిమాండ్ పవన్ తను ఎలిమినేట్ అయ్యేదాకా తను తీశారు కదా. అలాంటప్పుడు హైలో ఎవరు ఉంటారో వాళ్ళని తీయాలి కదా. ఆ తర్వాత తనుజ, సంజన కానీ భరణి కానీ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు భరణి కానీ సంజనని కానీ తీయాలి. కానీ ఏమంటది తను వచ్చి అక్కడికి వచ్చి, మా ఇమ్ముని తీయమ్మా అంటే, ఇమ్ముని నేను తీయను, మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీలో ఎవరో ఒకరిని తీస్తాను, అది సంజన గారు ఫస్ట్లో ఉన్నారు కాబట్టి నేను ఇద్దరు అన్నారంటే ఇద్దరిని తీస్తాను, లేకపోతే సంజన గారిని తీస్తాను. తను వచ్చి భరణి గారు వచ్చి ఏం చెప్తారు, నేను అసలు మీకు హెల్పే చేయలేదా, నేను అసలు నీకు ఇదే చేయలేదా అని అడుగుతాడు. తను చెప్పింది అది కాదు, ఈ మధ్య నాకు హెల్ప్ చేశాడు కదా నాన్న బాగా, అంటే అంతకు ముందు కాదు, ఈ 2 వారాల నుంచి తను నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా నాన్న. మొన్న కూడా మీరు సుమన్ శెట్టి గారు వీళ్ళు చేస్తే నీతి, వాళ్ళు చేస్తే నీతి కాదా, సుమన్ గారికి మీరు అంతమంది ఉన్నారని చెప్పి సుమన్ గారిని ఆ రోజు మీరు నిలబెట్టారు కదా, నాకు సుమన్కి ఎవరున్నారమ్మా అని. అప్పుడు ఇమ్మకు చేయాలి కదా. ఇప్పుడు తన్ని వాళ్ళ అమ్మ కూడా తీసేసింది, అమ్మ సంజన కూడా తీసేసింది. అలాంటప్పుడు తను ఇమ్ము అనే కాదు, ఎవరున్నా ఆ స్థానంలో నేనున్నా కూడా వెళ్ళిపోతాను నాన్న, ఫస్ట్ ఎవరుంటే వాళ్ళని తీసేస్తానని గుడ్డిగా అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. అదే కళ్యాణ్ చెప్పాడు, నువ్వు అట్లా గుడ్డిగా నిజాయితీగా ఆటలో పోతే ఇది ఆటలో కొంచెం స్ట్రాటజీ ఉపయోగించు అని చెప్పాడు. దానికే నేను అలా చెప్పాను, కానీ అందరు నిజాయితీ పనులు అక్కడ నిజంగా పోల్చుకుంటే ఎవరి కన్నింగ్ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. తనుజ మాత్రమే ఒక గుడ్డిగా ఇది నిజాయితీ అన్నట్టు పోతుంది. గేమ్ లో అలాంటివి ఉండవని కళ్యాణ్ చెప్తున్నాడు తనుజాకి. అంతేగాని కళ్యాణ్ నిజాయితీ పరుడు కాదనండి బాబు, కొంచెం అర్థం చేసుకొని మెసేజెస్ వీడియోస్ వినండి. అలా చెప్తే తను సంజన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు, ఇట్లా నేను హెల్ప్ చేయలేదంట, తనకి సపోర్ట్ చేయలేదంట. తను అలా ఏం చెప్పదు, అక్కడొక మాట ఇక్కడొక మాట. బన్నీ గారు ఈ తెలివితేటలేదో ఫస్ట్ నుంచి ఉండుంటే, మొన్నేమో కూర్చోమంటే కూర్చుంటున్నాడు కళ్యాణ్, తనుజ ఇంత హేట్ చేస్తే, అంత హేటింగ్ ఎందుకండి మీకు, నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు ఏం జరిగిందో అది రేపు లైవ్ లో పెడతాను, రేపు వీడియోలో. అలా చేశాడు, ఓకే అయిపోయింది. ఇక్కడ సంజన దగ్గరికి వచ్చి నేను అసలు హెల్పే చేయట్లేదంట, ఇమ్యూనే చేస్తున్నాడంట, తనకి ఇమ్యూనే సపోర్ట్ ఉన్నాడంట అని సంజన గారికి చెప్తారు. అందుకే మీ కూతుర్ని నమ్మకూడదు, కూతురు అని పోతారు కదా, ఇంకొన్ని ఎక్కేసింది. అప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూసినప్పుడు నా మైండ్ అయితే ఏంటి మనుషులు ఇలా ఉంటారా, ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది నాకు ఈ బిగ్ బాస్ చూశాక. ఇమ్ము కన్నింగానే ఆలోచిస్తాడు, గేమ్కి వచ్చేటప్పటికి వెళ్ళిపోకుండా ఉండడానికి ఎంత ప్లాన్ వేశారు. సుమన్ శెట్టి గారిని తోసేసి బాల్స్ పట్టుకున్నప్పుడు సుమన్ శెట్టి గారి మీద ప్రేమ లేదా, సుమన్ శెట్టి గారు అంటే అందరు ప్యాంపర్ చేసి అందరు సపోర్ట్ చేస్తారు, కానీ సుమన్ శెట్టి ఏమంటారు, నాకొక్క ఎవరు మీరొక్కరే అన్నా నాకుండేది సపోర్ట్, ఇంకెవ్వరు లేరంటారు. వీళ్ళందరి పట్టించుకోరా మీరు, వీళ్ళందరూ మాట్లాడేది పట్టించుకోరా. ఒక్క తనుజ మాట్లాడితే సపోర్ట్ లేదని నిన్న అలానే రెండోసారి అప్పీల్ ఇచ్చి తను నెగిటివ్ చేశారు, నెగిటివ్ ఎపిసోడ్ ప్రోమోస్ వేసి నెగిటివ్ చేశారు. అలా కళ్యాణ్ అంత ఫైనలిస్ట్ అయ్యాడు, తనకి ఎందుకు ఓటు అప్పీల్ ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. ఎందుకు ఓటు అప్పీల్ ఇవ్వలేదు, తను ఫైనలిస్ట్ అవటం తను చేసిన తప్పు కాదు కదా. ఒక్కసారి ప్రేక్షకులతో మాట్లాడిచ్చి ఉండొచ్చు కదా. ఎంత బతిలాడుకుంటాడు. నాకైతే చాలా అంటే చాలా ఇరిటేషన్ అనిపించింది ఈ సీజన్ లో, ఈ వీక్. కొంతమందికి ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు, కానీ ఇవి చూసేటప్పటికి లైవ్ లో కొంతమంది లైవ్ చూడరు, కొంచెం చూసేసి కొంచెం వెళ్ళిపోతారు. నేనేమో 24/7 పెట్టేసి అలానే చూస్తూ ఉంటాను. వాళ్ళు మాటలు వింటూ ఉంటే డిమాండ్ పవర్ ని తీసేదాకా భరణి గారు, సంజన గారు అండ్ సుమన్ గారు ఊరుకోలే. అలాంటప్పుడు
మళ్ళీ తమ్ముడు తమ్ముడు అని వచ్చి ఎలా మాట్లాడుతది? నాకు అర్థం కాల. వెనకేమో ముందు పోయేమో గోతులు తీసేస్తారు. వెనక పోయి గోతులు తీసేస్తారు. ముందుకొచ్చి మళ్ళీ తమ్ముడు అని ఆప్యాయంగా మాట్లాడతారు. ఇదసలు అర్థం కాల. సరే డిమాండ్ పవన్ వెళ్ళిపోయారు. తనూజాకి పాయింట్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ఒక గెస్ట్ గేమ్ పెట్టారు. తర్వాత హైయెస్ట్ పాయింట్ తనకొచ్చాయి. తనూజాకొచ్చాయి. అలాంటప్పుడు తనూజ నిజంగా తెలియగలదైతే ఇమ్ముని అండ్ సంజనాని తీసుకెళ్ళమంటది. ఎవరో ఒకళ్ళని తీసుకోవాలి. నిజంగా తను ఇమ్ముకే హెల్ప్ చేసేదైతే ఇమ్ముని తీసుకెళ్లేదు కదా! సంజన గారిని ఎందుకు తీసుకెళ్తది? తను ఒకసారి కూడా వెళ్ళలేదు పాపం. సంజన గారిని తీసుకెళ్ళాం. అందరూ అప్రిషియేట్ చేశారు కదా! అలాంటప్పుడు తీసుకెళ్ళినప్పుడు జనాలు ఎంచుకోలేదు. అది మనం బిగ్ బాస్ వేసిన ప్లాన్ ఎవరో ప్లాన్ మనకు తెలీదు. వేసుకున్నారు అయిపోయింది. తనకి చెయ్యి ఇరిగిపోతున్నా కూడా తన టాస్క్‌లో ఆడుతున్నప్పుడు మనం కొంచెమన్నా ఎంకరేజ్ చేయాలి. కొందరు వచ్చి కన్నడ బ్యాచ్ అంటారు. కన్నడ అమ్మాయి అయితే ఇండియన్ కాదా? ఆ కన్నడ అమ్మాయిని ఎంత ద్వేషించే వాళ్ళు సీరియల్ కూడా బంద్ చేసేయండి. సీరియల్ ఏమో సీరియల్ చూస్తారు. సీరియల్ కూడా బంద్ చేసేసేయండి. అసలు రానికండి కన్నడ వాళ్ళని. రారు. వాళ్ళ సీరియల్ చేస్తే అమ్మాయి సీరియల్ చేస్తే సంవత్సరాలు చూస్తారు. అప్పుడు మాత్రం కన్నడియన్స్ వాళ్ళది గుర్తుండదు. ఒక అమ్మాయిగా చూడండి బాబు. ఎందుకు కన్నడాలు ఎవరి మీద ఏమీ చెప్పట్లేదండి. ఇంకొకళ్ళొచ్చి పెయిడ్ అంటారు. నాకసలు ఆ పెయిడ్ అంటే ఏంటో తెలీదు. ఆ పీఆర్ అంటే ఏంటో తెలీదు. నాకు తెలిసిందల్లా 5 నెలల నుంచి నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను. బిగ్ బాస్ వీడియోస్ నచ్చాయి కాబట్టి, నాకు వాళ్ళిద్దరు నచ్చారు కాబట్టి వీడియోస్ పెడుతున్నానని ఎన్ని వీడియోల్లో చెప్పాలండి. ఎన్ని వీడియోల్లో చెప్పినా కూడా అర్థం కానప్పుడు ఇంకా నేను ఏం చేయలేను. అలాంటి వాళ్ళని వదిలేయటమే బెస్ట్. నేను వాళ్ళని తర్వాత కూడా వాళ్ళనే ఫాలో అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో కూడా వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఇదే పెడతాను. వాళ్ళిద్దరి గురించే పెడతాను. ఎవరు ఏమనుకున్నా సరే. నాకు వాళ్ళిద్దరు నచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి గురించే పెడతాను. అది కాక మొన్న ఏదో అన్నారు బిగ్ బాస్. నేను అన్సీన్ ముచ్చట్లు చెప్తాను. అన్సీన్‌లో ఏంటంటే డిమాండ్ పవన్ నుండి ఇప్పుడు ఒక ఇద్దరు ఉంటే బాగుండేది అని అంటే ఎవరు రమ్య అండ్ ఇంకెవరు శ్వేతన ఎవరో ఉన్నారు కదా! వాళ్ళిద్దరు అంటే కాదు నిఖిల నన్ను ఉంటే బాగుండేది. అప్పుడు ఎలా ఉండేదానివో చూసేవాళ్ళం అంటే రే ఎందుకురా నీకు అంత ఇది నాకు ఇమ్ము అండ్ కళ్యాణ్ తప్పించి అందరు బ్రదర్సేను అని అంటది. అప్పుడు అంటది. అన్నప్పుడు నువ్వు అయితే వీడు పెద్దన్ననా అని అంటాడు ఇమ్ము. కాదు తమ్ముడిని నేను అంటే రారా చిచ్చు నువ్వు బొడ్డివి నువ్వు చిన్న బుజ్జివి నాకు తమ్ముడివి అని అంటే ఇప్పుడే ఫీల్ అవుతుంటే కాదులేరా మీరు ముగ్గురు కూడా కాదు నాకు బ్రదర్స్ మిగతా వాళ్ళు బ్రదర్స్ అని అంటది. అంటే కానీ మీ ముగ్గురు కూడా నాకు బ్రదర్స్ అని చెప్పదు. దాన్ని ఎలా చేసేసి అలా చేసేసారు. కళ్యాణి బ్రదర్ అనిందని తను అనలేదు ఫ్రెండ్స్ అనింది. దాంట్లో డిమాండ్ పవన్ కూడా ఫ్రెండ్ అని చెప్పింది. అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా ఎలా పెడుతున్నారంటే ఇక్కడ సీనియర్లు అయితే మంచి తెలివితేటలతో ఆట ఆడుతున్నారు. జూనియర్‌లో నాకు తెలిసి తెలివితేటలతో ఆట ఆడేది ఒక ఇమ్ము, కళ్యాణ్. వీళ్ళిద్దరికున్నంత తెలివితేటలు తనుజాకి, డిమాండ్ పవన్‌కి లేవు. ఎన్ని చెప్పినా ఇది మాత్రం నేను పక్కగా చెప్తాను. ఆ విషయంలో నేను చెప్పాను కానీ స్ట్రాటజీస్ వేస్తాడని కళ్యాణ్ నిజాయితీపరుడు కాదని నేను ఎప్పుడు చెప్పలేదయ్యా సామి. వినండి. నమస్కారం మీకు ఒక పెద్ద నమస్కారం. పాజిటివ్‌గా చేసినా నెగెటివ్ చేస్తారు. నెగెటివ్‌గా మాట్లాడినా పాజిటివ్ చేస్తారు. పీఆర్ అంటారు, పెయిడ్ అంటారు. ఏంటో మీకు నచ్చినవి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోండి. ఇంక అంతకన్నా నేనేం చేయలేనండి. ఇలా జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ లేచి ఇక వీళ్ళిద్దరైతే డల్ గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నైట్ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ వీడియోలో మనకు కొంచెం చూపించారు. ఈ మధ్య అసలు బిగ్ బాస్ ఎడిటింగ్ టీమ్ ఎవరో కానీ చాలా మంచి సీన్స్ అన్ని కట్ చేసేస్తున్నారండి. తనూజ కళ్యాణ్ గురించి ఓట్ అప్పీల్ చేసింది. అది కట్ చేశాడు. 15 ప్రశ్నల్లో 12 పాజిటివ్ ప్రశ్నలు వేస్తే ఆ పాజిటివ్ అన్ని తీసేసి నెగిటివ్ ఎపిసోడ్‌లో వేశాడు. నిన్న ఎపిసోడ్ అంతా తనూజకి నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయిపోయినా ఆట ఆడే వాళ్ళని కష్టపడి నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవ్వరు ఓడించలేరు. కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు గెలిచి తీరుతారు. ఇంతే. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళిద్దరిలో ఎవ్వరు గెలిచినా నాకైతే హ్యాపీ అండి. వాళ్ళిద్దరిలో ఎవ్వరు గెలిచినా హ్యాపీ. ఎవ్వరు ఏమైనా అనుకోని మీరు తనూజ వైపా లేకపోతే కళ్యాణ్ వైపా అని అనుకోని వాళ్ళిద్దరి వైపు నేను వాళ్ళిద్దరి గురించే వీడియోస్ తీస్తాను. అంతే. వాళ్ళిద్దరు గెలుస్తారు. నచ్చితే చూడండి. నచ్చకపోతే లేదు. నా ఫ్యాన్స్ నిజంగా నేను ఇద్దరు ఇష్టమున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అనుకున్నాను కానీ ఇలా వచ్చి కామెంట్స్ పెడతారని